హలో డియర్ లీడర్స్, మైసెల్ఫ్ విఘ్నేశ్వర్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఎస్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. బికాస్ డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మార్కెట్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అండ్ ఎంతో మంది ఈరోజు పార్ట్ టైం ఇన్కమ్ కావాలి అని చెప్పేసి, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయితే అవుతున్నారు. బట్ అందులో ఫ్రాడ్ కంపెనీస్లో చాలామంది ఇరుక్కుపోయి, చాలామంది డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఇరుక్కుపోయి ఈరోజు చాలా వరకు మనీ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. చాలా వరకు ట్రాప్ అనేది అవ్వడం జరుగుతుంది. అవునా కదా? సో మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు, లేకపోతే మీరు కూడా ఇలాంటి ఒక కంపెనీలో ఖచ్చితంగా ఇరుకు ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. సో కాబట్టి ఈరోజు ఇదైతే టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక టాపిక్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నేను గత 7 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. అందులో 5 years ఆల్మోస్ట్ ఫుల్ టైమ్గా ఉన్నాను. సో ఈ యొక్క 7 years ఎక్స్పీరియన్స్లో నేను నా దృష్టిలో ఆల్మోస్ట్ కొన్ని లక్షల కంపెనీ పేరు విన్నాను, కొన్ని వందల కంపెనీ చూశాను. అందులో మంచి కంపెనీస్ చూశాను, కొన్ని చెడు కంపెనీస్ కూడా చూశాను, కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ కూడా చూశాను. సో ఈ రోజు ఈ వీడియో ద్వారా నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను. వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ని పూర్తిగా విన్నట్లయితే మీకు అర్థమవుతుంది డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో జనాలు ఎలా ఇరుక్కుతున్నారు, ఎలా ట్రాప్ అవుతున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. నా పేరు విఘ్నేశ్వర్ అండి, ఉండేది హైదరాబాద్ అండ్ నేను సనేజ్ మార్కెటింగ్ తోటి ప్రస్తుతం వర్క్ చేయడం జరుగుతుంది. ఏపీ తెలంగాణలో రీసెంట్గా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని లాంచ్ చేయడం జరిగింది. 1.5 year మాత్రమే అవుతుంది. సో ఈ కంపెనీలో నేను జర్నీ చేస్తున్నాను ప్రస్తుతం. నేను ఈ కంపెనీకి సంబంధించిన బిజినెస్ గురించి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, చాలా మంచి వ్యక్తి అండి, పరిచయం బాగుంది ఆయనతోటి. సో ఆయన దగ్గరికి వెళ్ళి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళాను. సో ఆల్మోస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి 1.5 hour కూర్చొని ప్రోడక్ట్ ప్లాన్ అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 hour చాలా శ్రద్ధగా అయినా విన్నారు. విన్న తర్వాత చిన్నగా ఒకటి డైలాగ్ వేసారు, ఏంటంటే సార్ మీ దగ్గర ఏదైతే ప్లాన్ ఉందో దీనికంటే కూడా నా దగ్గర చాలా సూపర్ ప్లాన్ ఉంది అన్నారు. నాకు తెలిసిన వరకు పర్సన్ చాలా మంచి పర్సనే, కానీ డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో పెద్ద ఎక్స్పీరియన్స్ ఎనకేమీ లేదు. కానీ నా ప్లాన్ విన్న తర్వాత కూడా ఆయన ఏమన్నారు, నా దగ్గర మీకంటే కూడా గొప్ప ప్లాన్స్ ఉంది అన్నారు. ఇలాంటి ప్లాన్ ప్రపంచంలో మీకు ఎక్కడ కనపడదు అన్నారు. అవునా సరే ఏంటి చెప్పండి నేను చెప్పి నేను అడగటం జరిగింది. సో పర్సన్ చెప్పడం స్టార్ట్ చేశారు. చాలా జాగ్రత్తగా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మీ టీంలో మీ నెట్వర్క్లో కూడా చాలా మంది ఇదే విధంగా ఇరుక్కుతున్నారు, లేదా మీ తెలిసిన పర్సన్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది ఇదే విధంగా ఇరుక్కుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఒకసారి తీసుకుంటే మీకు చాలా వరకు అర్థమవుతుంది, చాలా వరకు మీకు క్లారిటీ అనేది వస్తుంది. జనాలు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా ఇరుక్కుపోతున్నారు, ఎలా ట్రాప్ అవుతున్నారు అనే విషయం. లేడీస్, లాస్ట్ టైం ఏదైతే పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాను, ప్లాన్ మొత్తం వినిన తర్వాత నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది అన్నారు. ఏంటి అని చెప్పేసి నేను అడిగాను. సో అడిగిన తర్వాత పర్సన్ ఏమన్నారంటే, సార్ మనం చిట్టీలు కడుతూ ఉంటాం కదా జనరల్గా. సో చిట్టి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 2 lakh rupees చిట్టి అనుకోండి. సో మంత్లీ మనం ఎంత కట్టాలి, 10,000 రూపాయలు కట్టాలి. అండ్ 20 నెలలు మనం కట్టిన తర్వాతే మన చేతికి 2 lakh rupees అనేది వస్తుంది. అంటే మనం కట్టేది 2 lakhs, మనకి వచ్చేది 2 lakhs. ఒకవేళ కొన్ని చిట్టీలు దానికంటే తక్కువ కూడా వస్తాయి మనకి. ఎస్ అన్నో. బట్ నా దగ్గర ఉన్న ప్లాన్, నా కంపెనీలో ఉన్న ప్లాన్ అలా కాదు. నా కంపెనీలో ఉన్న ప్లాన్ ఎలా అంటే, మీరు స్టార్టింగ్ ఒక 2 lakh rupees ఇన్వెస్ట్ చేయాలి. ఎంత చేయాలి? 2 లక్షల రూపాయలు మీరు స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఇలా మీరు చేసినట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ వచ్చేసి ఏమంటే, కంపెనీ మీకు ప్రతి నెల 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అది కూడా 24 నెలల వరకు ఇవ్వటం జరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. 2 lakh మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నెలకి 20,000 రూపీస్ ఇస్తారు, 24 months వరకు ఇస్తారు. సో నేను అన్నా ఓకే, మీరు 2 lakh ఇన్వెస్ట్ చేశారు, 20,000 దాకా ఇస్తున్నారు, బట్ 24 దాకా ఇస్తే ఎలా బెనిఫిట్స్ మీకు వస్తుందని చెప్పేసి అడిగితే ఆయన ఏమన్నారు, సార్ మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 lakhs మనం ఇన్వెస్ట్ చేశాము, సో మంత్లీ 20,000 అంటే ఫస్ట్ ఇయర్లో 12 నెలలు కదా. 12 నెలల ఇంటూ 20,000 అంటే మనకి ఎంత వచ్చినట్టు? 2,40,000 మనకి వచ్చేసినట్టు. అదేవిధంగా మన ఇన్వెస్ట్ చేసింది 2 లక్షలు, కానీ మొదటి సంవత్సరంలోనే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం మనకి రిటర్న్ వచ్చేసింది, 40,000 ఎక్స్ట్రా వచ్చింది ఇంకా. అండ్ అదేవిధంగా మీరు చూస్తే 2 సంవత్సరం ఏదైతే మనకి డబ్బు వస్తుందో అది పూర్తిగా మనదే. అంటే మనం ఇన్వెస్ట్ చేసింది ఎంత? 2 లక్షలే, బట్ మనకి వచ్చింది ఎంత? 2 years 24 months కదా, కలిపి ఎంత వచ్చింది మనకి? 4,40,000 రూపాయలు, ఆల్మోస్ట్ 4,80,000 రూపాయలు మనకి తిరిగి రిటర్న్ రావటం జరిగింది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఒక 2 సంవత్సరంలోనే డబల్ అవుతుంది సార్ అని చెప్పేసి అన్నారు. సో అంత కూడా విన్న తర్వాత నాకు అర్థమైంది ఈయన బాగా ఇరుక్కొని ఉన్నారని చెప్పేసి. సో నేను క్వశ్చన్స్ అడిగాను, ఏమంటే సరే మీరే డబ్బు కట్టారా లేకపోతే మీరు ఎవరితోన్నా డబ్బు కట్టించారా అంటే, ఇప్పుడు వరకు అయితే ఎవరికి నేను కట్టించలేదు, కానీ నాకు ఒక నెల డబ్బు అయితే వచ్చింది, 20,000 రూపాయలు అయితే నాకు పడింది. ఈ నెల నేను కొంతమందిని జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను.
సో నేనేమన్నాడు, సార్ ఒక పని చేయండి, నా మాట కొరకు ఒక 3 months మీరు దయచేసి ఎవరిని జాయిన్ చేయకండి, ఒక 3 months మీరు వెయిట్ చేయండి. 3 months తర్వాత కూడా ఈ కంపెనీ మార్కెట్లో ఉంటే మీరు ఎంతమంది అనేది అంతమందిని జాయిన్ చేసుకోండి. ఈ 3 months లోపల ఈ కంపెనీ క్లోజ్ అవుతుంది, నేను చెప్పి వెళ్తున్నా అని చెప్పేసి ఆ రోజు మొత్తం ఆయనతో మాట్లాడేసి నేను ఇంటికి వచ్చేసాను. ఇంచుమించు ఒక 2 వారాలు గడిచిందండి. 3వ వారాలు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఒకరోజు పొద్దున పర్సన్ కాల్ చేస్తాడు. పొద్దున పర్సన్ కాల్ చేసిన తర్వాత ఏంటి ఈయన ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ తీశాను. ఫోన్ తీసిన వెంటనే ఆయన ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే, సార్ మీ నోరా మోరా అని అన్నారు. ఏమన్నారు? మీ నోరా మోరా అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇలాంటి నెగిటివ్ మాటలు వింటే కోపం వస్తుందా రాదా? నాకు కూడా వచ్చాయి. ఏంటి సార్ మైనస్ లేదా, పొద్దున ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి అడిగితే, కాదు సార్ మీరు నా ఇంటికి వచ్చారు, ప్లాన్ అంతా విన్నారు, నేను చెప్పాను, మీరేమో 3 నెలలు చెప్పి వెళ్ళారు, కానీ 3 వారం కూడా కాలేదు సార్, కంపెనీ వెబ్సైట్ కనిపించట్లేదు, కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అప్లైన్స్ ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, కంపెనీ మొత్తం ఎత్తేసిందంట సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే జస్ట్ అర్థం చేసుకోండి, పర్సన్ 2 lakh rupees ఇన్వెస్ట్ చేస్తే 20,000 ఫస్ట్ మంత్ ఇచ్చినట్టు ఇచ్చి ఆ తర్వాత మొత్తం కంపెనీ లాక్. ఈరోజు బ్యాంక్లో, ఈరోజు మ్యూచువల్ ఫండ్లో, ఈరోజు షేర్ మార్కెట్లో ఎంతో మంది ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంతో లాస్ అయిన తర్వాత కూడా బ్యాంక్ కూడా ఈరోజు మనకి 6 yearsకి డబుల్ ఇస్తుంది. 6 yearsకి మనం మనీ అనేది డబుల్ చేయడం జరుగుతుంది. అలాంటిది ఏ రోజు ఏదో ఒక కంపెనీ వచ్చి మనకి ఏదో ఒక ప్రలోభం చూపించేసి డబ్బు ఆశ చూపించేసి మన దగ్గర డబ్బులు తీసుకుంటుంటే చాలా మందికి ఇలాంటి నాన్ వర్కింగ్ ప్లాన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఏమీ చేసుకోకుండా డబ్బు రావాలనే ఆశ చాలా మందికి ఉంది. కేవలం మనం డబ్బు కట్టేసి ఇంట్లో కూర్చోవాలి, మన ఇంటికి ఎవ్రీ మంత్ డబ్బులు వస్తూనే ఉండాలి, ఇలాంటి ఈజీ మనీ కోసం మార్కెట్లో చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి లీడర్స్, రియల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అర్థం చేసుకోండి, రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు ఆశపడి కకృతి పడి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి మీరు వెళ్ళినట్లయితే మీతో పాటు మీలాగా చాలా మంది కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. మీ తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలాంటి ప్లాన్ మీద ఇరుక్కొని ఉంటే గన వాళ్ళకి ఇప్పుడే వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు వాళ్ళు ఇరుక్కున్నారు, ఎందుకు డబ్బులు పోగొట్టుకున్నారు అనే విషయం వాళ్ళకి చాలా వరకు క్లారిటీ అనేది వస్తుంది. సో రియల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎప్పుడు కూడా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అడగదు, రూపాయి అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పేసి అడగదు. రియల్గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రోడక్ట్ బిజినెస్ అండి. ప్రోడక్ట్ అంటే ఒక ఫిజికల్ ప్రోడక్ట్ ఉండాలి, ఆ ప్రోడక్ట్ ఒక వర్తబుల్ ప్రోడక్ట్ అయి ఉండాలి, అప్పుడు అది రియల్ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. నేను మార్కెట్లో కొన్ని కంపెనీస్ కూడా చూశానండి. వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ కాస్ట్ యాక్చువల్లీ 500 లేదా 1000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ ప్రోడక్ట్ కాస్ట్ 500 ఉందనుకోండి, దాన్ని 5000 రూపాయల రేట్కి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు, లేదా డబల్ ప్రైస్కి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు. 500 రూపాయల ప్రోడక్ట్ 1000 రూపాయలకి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు. సో వాటిని మనం మనీ రొటేషన్స్ కంపెనీ అంటాం. ప్రోడక్ట్ అని పేరుతోటి మనీ రొటేషన్, ప్రోడక్ట్ అనే పేరుతోటి మనీ రొటేషన్స్ ఎలా? వెరీ సింపుల్ అండి. ప్రోడక్ట్ యాక్చువల్ కాస్ట్ ఎంత 500, బట్ ఎక్స్ట్రా 500 ఏదైతే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు, ఈ 500 మనీ రొటేషన్స్ కిందే జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు ప్రస్తుతం ఏదైతే కంపెనీలో ఉన్నారో ఆ కంపెనీలో నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ జరుగుతుందా, లేదా ఫ్రాడ్ జరుగుతుందా, లేదా మనీ రొటేషన్స్ జరుగుతుందా అనేది ఒక్కోసారి మీరు గమనించండి. అండ్ రైట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏది, రైట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏది, బాగా సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఈ ఛానల్లో మీకు డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి ఈ వీడియోస్ అన్ని కూడా చూడండి, ఒకసారి గమనించండి. దయచేసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఊరికే రాదండి, చాలా కష్టపడితే వచ్చే డబ్బు. వాటిని ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు మోసపోకూడదు. మీ ద్వారా చాలా మంది మోసపోకుండా చూసుకోండి. మీ వల్ల చాలా మంది మీరు కాపాడుకున్న వాళ్ళు అయితే వాళ్ళు రేపటి రోజున మీతో రియల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా మీ వాళ్ళతో షేర్ చేయండి, మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో షేర్ చేయండి. సో దట్ ఇలాంటి కంపెనీలో, ఫ్రాడ్ కంపెనీలో వాళ్ళు కూడా వెళ్ళకుండా, వాళ్ళతో ఫ్రాడ్ జరగకుండా, వాళ్ళు ట్రాప్ కాకుండా ఉంటారు. రైట్, ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరుతో ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళకి పంపించండి, చూడనివ్వండి వాళ్ళని కూడా. అప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఓహో వీళ్ళకి తెలిసిపోయింది అనే విషయం. రైట్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఈ ఛానల్లో ఉంటుంది. మీరు ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఫ్యూచర్లో చాలా వీడియోస్ మీకు వస్తుంటాయి, ఎడ్యుకేషనల్ వీడియోస్ ఓన్లీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ విఘ్నేశ్వర్.